ఎస్ సార్, ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ని A1గా చేర్చారు. అటు బీఆర్ఎస్ భవన్తో పాటు ఇటు నందీనగర్ వద్ద ఉన్నటువంటి కేటీఆర్ నివాసం వద్ద కూడా అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ విషయంలో చూస్తున్నట్లయితే కేటీఆర్ గారిని అరెస్టు చేసేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. సో అరెస్టు చేసేటువంటి ఛాన్స్ అయితే లేదనే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు కూడా లేఖ రాశారు. కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసు వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఈడీకి ఇచ్చారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అవుట్ నుంచి కూడా ఎంత మొత్తం బదిలీ చేశారన్నటువంటి వివరాలు కూడా ఏసీబీ అధికారుల నుంచి ఈడీ అయితే కోరింది. ఈ యొక్క అన్ని వివరాలను కూడా, ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఈడీ అధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది ఏసీబీ అధికారులు. అలాగే దానకిషోర్ ఫిర్యాదు కాపీతో కూడా, అంటే ఫిర్యాదు కాపీ కూడా పంపాలని చెప్పి కూడా అడిగినట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు. అలాగే ట్రాన్సాక్షన్లో జరిగినటువంటి తేదీల వివరాలు, సో నిన్న ఏదైతే కేటీఆర్ గారు చెప్పినటువంటి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏ డేట్న ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ అకౌంట్కి డబ్బులు పంపించారు అన్నటువంటి అన్ని వివరాలు కూడా ఈడీ అధికారులు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిటీ ఏర్పాటు చేసినటువంటి అధికారులు అలాగే డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కూడా పనిచేయనున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీం కూడా. అయితే ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలోనే విచారణ జరపబోతున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో కనీసం ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఈ యొక్క పర్యవేక్షణలో జరగాలని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనేటువంటి, అంటే ఆయన ఆధ్వర్యంలోనే విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవాళ హెచ్ఎండిఏతో పాటు, అంటే ఇవాళ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి కూడా ఫైల్స్ తెప్పించుకొని ఆల్రెడీ ఏసీబీ అధికారులు కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎసెక్స్ కంపెనీపై ఉన్నటువంటి ఒప్పందాలపైన కూడా ఏసీబీ అధికారులు ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించేటువంటి పనిలో కూడా పడ్డారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఎన్నైతే లావాదేవీలు చేశారో ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ ఫైల్ అన్నిటి కూడా తెప్పించుకొని మరి చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానికి సంబంధించి హెచ్ఎండిఏ ఒక కార్పొరేషన్ చట్టంలోని హైదరాబాద్ నగర ప్రగతికి, అంటే ఆ ప్రగతికి పనికొచ్చేటువంటి ఏ కార్యక్రమైనా కూడా డబ్బులు ఖర్చు చేయవచ్చు అని చెప్పి కూడా ఉంది. అయితే హెచ్ఎండిఏ చేసేటువంటి ప్రతి పనికి కూడా ప్రభుత్వం అవసరం లేదని కూడా, దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. కానీ మా ముఖ్యమంత్రి లేదా ఇతరులు ఎవరైనా కూడా మంత్రులు కొంతమంది సైకోలు తప్పుదోవ పట్టిస్తున్నారో లేదా తెలియాలి అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ కనుక లంచ్ మోషన్ పిటిషన్ కనుక వస్తే ఖచ్చితంగా కేటీఆర్ ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మనం చూసినట్టయితే ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఉన్నాము. అటు బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా ఎలాంటి ఆర్భాటాలు అయితే లేవు. సో దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉండదు అనేటువంటి అంశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, నందినగర్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.